Welcome to all. In this video, we are going to discuss the concept of conversion of flip-flops. We should follow the same procedure to convert one flip-flop to other flip-flop. Generally, we are having mainly four types of flip-flop. The first one is the SR flip-flop, JK flip-flop, delay flip-flop, and toggle flip-flop. Okay. So we will get almost 12 conversions. So in your exam point of view, they may ask any a type of conversion. So the common procedure you should follow is this one. Okay, అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఐడెంటిఫై ద అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ ట్రూత్ టేబుల్ ఫర్ రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ వేయాలి. అదేవిధంగా ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ద అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ వేయాలి. వేసిన తర్వాత కే మ్యాప్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసి వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద లాజిక్ డయాగ్రామ్. ఓకే, by taking one example I will show you how to convert one flip flop to other flip flop. Here I am considering the convert SR flip flop to JK flip flop. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఐడెంటిఫై ద అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ లో SR టు JK అన్నావు కాబట్టి SR becomes your available flip flop. ఓకే, SR becomes your available flip flop and JK is your required flip flop. ఓకే, కాబట్టి ఫస్ట్ ఉండేది అవైలబుల్ అవుతుంది, నెక్స్ట్ ఉండేది రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, SR టు JK అన్నారు కాబట్టి అవైలబుల్ ఇది అండ్ జేకే. లెఫ్ట్ సైడ్ ఉండేది అవైలబుల్, రైట్ సైడ్ ఉండేది ఎప్పుడు కూడా రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాపే. ఓకే, సపోజ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే అన్నారు అనుకో, టీ అవైలబుల్ అవుద్ది, జేకే రిక్వైర్డ్ అవుద్ది. జేకే టు టీ అన్నారు అనుకో, జేకే అవైలబుల్, టీ రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుద్ది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఎవరు మనకి, జేకే ఫ్లిప్ ఫ్లాప్. కాబట్టి జేకేకి మనం ట్రూత్ టేబుల్ అయితే వేయాలి. ఓకేనా, ట్రూత్ టేబుల్ కాబట్టి జేకే క్యూఎన్ ప్లస్ 1 వేయాలి. అవునా, కాబట్టి ఇక్కడ జేకేలో 0 కండిషన్ కి క్యూఎన్ అంటే ఏంటమ్మా, ప్రెసెంట్ స్టేట్, క్యూఎన్ ప్లస్ 1 అంటే నెక్స్ట్ స్టేట్. అవునా, కాబట్టి జేకేలో మనకి 2 ఉన్నాయి కాబట్టి 2² 4 కాంబినేషన్స్ వస్తాయి. బట్ 0 కండిషన్ కి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది చెక్ చేయాలి. అవునా, ఈ కండిషన్ చెక్ చేయాలి. అదేవిధంగా 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది చెక్ చేయాలి. అదేవిధంగా 10 కండిషన్ కి 0 అయితే ఏంటి, అదే 10 కండిషన్ కి 1 అయితే ఏంటి అని చెక్ చేయాలి. 11 కండిషన్ కి 0 అయితే ఏంటి, 11 కండిషన్ కి 1 అయితే ఏంటి అనేది చెక్ చేయాలి. ఓకేనా, కాబట్టి ఆల్రెడీ మనకి ఆల్రెడీ కవర్డ్ ద ఎగ్జైటేషన్ టేబుల్ అండ్ ట్రూత్ టేబుల్ ఫర్ ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ గో త్రూ దోస్ వీడియోస్. ఓకే, జనరల్ గా నెక్స్ట్ స్టేట్ ఎలా వేస్తాం మనం ఇక్కడ, జేకే ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ ఏం చెప్తుంది మనకి, జనరల్ గా జేకే అన్న ఎస్ఆర్ అన్న ఫస్ట్ 3 కాంబినేషన్స్ వరకు ఒకటే. అవునా, సెట్ అంటే మనకి జే, ఆర్ అంటే కే, సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది. లాస్ట్ స్టేట్ లో మాత్రమే మనకి చేంజ్ అనేది వస్తుంది. ఎస్ఆర్ లో మనకి ఇది ఇన్వాలిడ్, జేకేలో అయితే మనకి టాగల్ కండిషన్ వస్తుంది. అవునా, కాబట్టి నెక్స్ట్ స్టేట్ ఎలా వేస్తాం, జేకేలో 0 ఉన్నప్పుడు ప్రెసెంట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దట్ బికమ్స్ యువర్ నెక్స్ట్ స్టేట్. కాబట్టి 0 ఉంటే 0, 1 ఉంటే 1, చేంజ్ ఏమి ఉండదు. ప్రెసెంట్ స్టేట్ ఏదైతే ఉందో దట్ బికమ్స్ యువర్ నెక్స్ట్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కే ఈజ్ నథింగ్ బట్ రీసెట్ లా వర్క్ అవుతుంది అంటున్నాం. మరి రీసెట్ 1 అయితే ఆబ్వియస్ గా రీసెట్ అంటే అన్ని కూడా జీరోస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ జే ఈ సిమిలర్ టు సెట్ అంటున్నాం కాబట్టి సెట్ 1 అయింది కాబట్టి ఇక్కడ 1 అంటే 0 ఉన్నా 1 ఉన్నా 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఈ కండిషన్ మనం ఏమంటాం, దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. అవునా, కాబట్టి టాగల్ అంటే ఏంటి, 0 ఉంటే 1, 1 ఉంటే 0. కాబట్టి 0 ఉంటే 1 అవుద్ది, 1 ఉంది కాబట్టి 0 అవుతుంది. ఓకేనా, అండ్ ఇలా కూడా వేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో అది ట్రూత్ టేబుల్ వేసాక అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలి, SR. ఓకేనా, అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయండి. వేసిన తర్వాత యాడ్ చేసి అలా ఉంచండి. అది ఎలా ఫిల్ చేయాలనే నేను చెప్తాను. ఇక్కడతో మనకి ట్రూత్ టేబుల్ ఫర్ రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏం చేయాలమ్మా, మనం ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ద అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ వేయాలి. జనరల్ గా అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఎవరు ఇక్కడ మనకి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. కాబట్టి ఎగ్జైటేషన్ టేబుల్ వేయండి ఫస్ట్. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ అంటే ఎవరు ఇక్కడ మనకి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ వేయండి. ఎగ్జైటేషన్ టేబుల్ ఎప్పుడు కూడా ఏ ఇన్పుట్స్ తో స్టార్ట్ అవుతుంది, క్యూఎన్ ప్లస్ 1. అవునా, కాబట్టి 2 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఎస్ఆర్ కి వేయాలి. 2 ఉన్నాయి కాబట్టి 2² వస్తాయి, 0 0 0 1 1 0 1 1. ఏంటమ్మా ఎగ్జైటేషన్ టేబుల్ ఎస్ కి 0 1 0 డోంట్ కేర్.
దీన్నే రివర్స్ చేస్తే రీసెట్ వస్తుంది. డోంట్ కేర్ 0 1 0. ఓకేనా? ఈ ఎగ్జైటేషన్ టేబుల్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఫిల్ చేసుకోండి. ఓకే, కాబట్టి QN+1 ఇక్కడ ఉంది కదా, QN+1 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ వాల్యూస్ కి ఇక్కడ ఏవైతే వచ్చాయో అవి ఫిల్ చేసుకోండి. ఓకేనా? 0 0 ఉంది ఇక్కడ. 0 0 అంటే ఏంటి మీనింగ్? 0 డోంట్ కేర్ వేయాలి. ఇక్కడ 1 1 ఉంది. 1 1 అంటే ఇక్కడ 1 1 చెక్ చేసుకోండి. డోంట్ కేర్ 0 ప్లేస్ చేయండి. మళ్ళీ 0 0 అంటే 0 డోంట్ కేర్. 1 0 అంటే ఇది 0 1 ప్లేస్ చేయండి. కరస్పాండింగ్ ఏదైతే ఉన్నాయో ప్లేస్ చేసుకోండి. 0 1 అంటే 1 0, 1 1 అంటే డోంట్ కేర్ 0, 0 1 అంటే 1 0, 1 0 అంటే 0 1. ఓకేనా? కాబట్టి కంప్లీట్ గా మనకి ఎగ్జైటేషన్ టేబుల్ వేసాకే కంప్లీట్ గా మనకి సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి? కే మ్యాప్ వేసేసి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేశాక లాజికల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ మనం ఇక్కడ కే మ్యాప్స్ కన్సిడర్ చేసుకుంటే, కే మ్యాప్స్ ఎవరికి వేయాలి? జనరల్ గా మనం ఎస్ కి ఆర్ కే కదా, అవుట్పుట్స్ కే కదా వేస్తాం. కే మ్యాప్ ఎస్ కి ఆర్ కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఎస్ కి మనకి ఇది 3 వేరియబుల్ కే మ్యాప్, ఎందుకంటే 8 కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఎస్ కి చూద్దాం. ఫర్ ఎస్ కాబట్టి 3 వేరియబుల్ కే మ్యాప్ ఒకటి డ్రా చేసుకోండి. సెల్స్ రిప్రజెంటేషన్ 0 1 2 3 4 5 6 7. ఇన్పుట్స్ ఏమవుతాయమ్మా? జే కే క్యూఎన్ అవుతుంది. అవునా? కాబట్టి జే బార్, కే బార్ క్యూఎన్ బార్, కే బార్ క్యూఎన్, కే క్యూఎన్, కే క్యూఎన్ బార్. ఓకేనా? ఇప్పుడు ఇవి ఫిల్ చేసుకోండి. సేమ్ 0 0 0 అంటే అంటే మనకి 0 0 కదా, ఇవి ఇలా ఫిల్ చేసుకోండి. 0 డోంట్ కేర్ 0 0, 1 డోంట్ కేర్ 1 0 వేసిన తర్వాత ఆల్రెడీ కే మ్యాప్ రూల్స్ కూడా చెప్పాను, డూస్ అండ్ డోంట్స్. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. కార్నర్ పేరింగ్ ఉంటే చక్కగా కార్నర్ పేరింగ్ చేయొచ్చు మనం ఇక్కడ. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండు కూడా ఈ రోకి సంబంధించింది కాబట్టి జే బార్ వస్తుంది. అండ్ ఈ రెండు కూడా మనకి ఈ కాలమ్స్ కి సంబంధించే కాబట్టి ఈ కాలమ్స్ లో కామన్ టర్మ్ ఏదో చెక్ చేసుకోండి. క్యూఎన్ బార్ కామన్ టర్మ్ క్యూఎన్ బార్ వేయాలి ఇక్కడ. ఓకేనా? సారీ, ఇది జే బార్ 0 కదా, ఇది జే క్యూఎన్ బార్ అవుద్ది. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే క్యూఎన్ బార్ వస్తుంది మనకి ఎక్స్ప్రెషన్. ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ఆర్ చెక్ చేయండి. సేమ్ మళ్ళీ కే మ్యాప్ వేసి ఈ ప్లేస్ చేయండి. డోంట్ కేర్ 0 ఇక్కడ డోంట్ కేర్ 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 డోంట్ కేర్ 0 0 ఉంది కదా, 0 0 0 1. ఓకేనా? ఇలా ఫిల్ చేయండి. ఇక్కడ మనకి పేర్ అవుతుంది అంటే ఇక్కడ ఎవరు? కేక్యూఎన్ఏ కదా ఉంది ఇక్కడ, కాబట్టి మనకి కేక్యూఎన్. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే డాట్ క్యూఎన్ వస్తుంది. కాబట్టి ఎస్ఆర్ కి ఈక్వేషన్ వచ్చేసాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాజిక్ డయాగ్రామ్, లాస్ట్ స్టెప్ లాజిక్ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేయాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ వేయాలంటే అవైలబుల్ వేసుకోండి ఇక్కడ. కాబట్టి అవైలబుల్ ఏది మనకి? ఎస్ ఆర్, ఫ్లిప్ ఫ్లాప్ అంటే క్లాక్ ఉంటుంది, క్యూఎన్ బార్. ఇలా ఒక బ్లాక్ డయాగ్రామ్ వేసుకోండి. ఎస్కి ఏమొచ్చిందమ్మా ఈక్వేషన్? జే డాట్ క్యూఎన్ అంటే అండ్ గేట్, అండ్ ఆపరేషన్ కదా, ఒక అండ్ గేట్ కనెక్ట్ చేసి జే ఇచ్చి క్యూఎన్ బార్ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొచ్చి దీన్ని ఇలా కనెక్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి ఏముంది మనకి? మళ్ళీ కే డాట్ క్యూఎన్ కాబట్టి కే క్యూఎన్ అంటే తీసుకురండి, ఇలా కనెక్ట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు ద జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, in this manner you can convert any flip flop to any other flip flop అన్నమాట. ఎలాగైనా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. టోటలీ యూ విల్ గెట్ ద 12 కన్వర్షన్స్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.